ఎక్స్ట్రా జబర్దస్త్. సాధారణంగా లోన్ రావడం కొంచెం కష్టం, లోన్ వచ్చాక దాన్ని కట్టడం చాలా కష్టం. కానీ ఇక్కడేంటో లోన్ తీసుకున్న వాళ్ళు బానే ఉన్నారు, లోన్ ఇచ్చిన వాళ్ళే కష్టపడుతున్నారు. ఇంతకీ కష్టాలేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఇవాళ చాలా మంది లోన్ కు అప్లై చేసుకున్నారు సార్. ఫస్ట్ పేరు చెప్పు. రష్మి గారికి లోన్ కావాలంట సార్. సరిగ్గా కనుక్కోవయ్యా, పింఛన్ అయి ఉంటది, పింఛన్ అయి ఉంటది. సదా గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడకి వద్దయ్యా, ఆవిడ చేసే వ్యాపారం నాకు నచ్చు. ఎందుకు నచ్చా సార్? ఏముంది, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, అరస పళ్ళు అని పళ్ళు వ్యాపారం పెడతది. మొత్తం అంతా లాస్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలావయ్యా వెళ్ళు అంటది. కలెక్షన్కి వెళ్తే ఆవిడ ఇంద్రజ గారికి కూడా లోన్ కావాలంట సార్. ఆవిడ జబర్దస్త్ లో తీసుకుంటది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవరైనా బాగా చేస్తే నీకు వాచ్ కావాలా, నీకు బూట్లు కావాలని చెప్పి మొత్తం ఇచ్చేది. మనం రిటర్న్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దాన ధర్మాలు చేసే వాళ్ళకి మన లోన్లు ఇవ్వకూడదు. ఈ మధ్య మన స్కిట్లు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటున్నాయి సార్. మెయింటైన్ చేయాలి, చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరిని నెక్స్ట్ లోన్ ఎవరికి కావాలో చూడు. లోన్ రావాలమ్మా, రావాలి. మేడం ఏం కావాలి మేడం మీకు? చదువుకోవడానికి లోన్ కావాలి. ఎంత కావాలి? 10 లక్షలు. చదువుకోవడానికి అయితే లోన్ లేదమ్మా, వెళ్ళిపో. ఏంటి ఆడలతో మాట్లాడే మాటలు? ఎంత కావాలి? 10 లక్షలు కావాలి సార్. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఇదిగో అమ్మా చెక్కు, శుభ్రంగా చదువుకొని వచ్చేయి. సరే ఆవిడ ఫోన్ చేస్తుంది. హలో, వస్తున్నాను. ఏమే, ఎక్కడ తెచ్చావే? ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు. ఈరోజు లోన్లు ఎవరెవరికి ఇచ్చినా చెప్పు. రాంబాబుకి 5,000 లోన్ ఇచ్చా. ఏం చేస్తాడు? మెకానిక్ షాపు. 10 లక్షల ఎందుకు? ఏం చేస్తది? అది అమ్మాయి చదువుకుంటుంది. చదువుకున్న వాళ్ళు ప్రోత్సహించమని పెద్దలు చెప్పారా? మా నాయన ఇచ్చిన 10 లక్షలు అవి. ఆ 10 లక్షలు నాకు కావాలి ఇప్పుడు. సరే 10 లక్షలు తీసుకొస్తా, ఇల్లు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ, మన దగ్గర లోన్ తీసుకుంది అదే కదా? అవును సార్. ఇల్లు డబ్బులు అడుగు. మా సార్ రమ్మంటున్నాడు. ఎక్కడ చూసినట్టే ఉంది. ఏమే 10 లక్షలు తీసుకొని ఏం చేసావు? పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి 10 లక్షలు, చదువుకుంటానంటే 10 లక్షలు ఇచ్చా. నా 10 లక్షలు నాకు కావాలి బ్రో. చెప్పించు కొడతా. ఏంట్రా బ్రో, నీ హెయిర్ ఏంటి, నా హెయిర్ ఏంటి? ఎంత తీసుకుందా లోను? 10 లక్షలు సార్. 11 లక్షలు తీసుకో. ఎందుకు సార్? ఇది బ్రో అన్నప్పుడల్లా 1 లక్ష రూపాయలు పెంచు. 10 లక్షలు ఇచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్ళి బ్రో. బ్రో ఫైమా చూడు ఎవరిని తీసుకొచ్చాను. ఎప్పటి నుంచి జరుగుతుందా ఈ అవ్వారం మీ ఇద్దరికి? నువ్వు బిజినెస్ పెట్టినప్పుడు అనుకున్నా ఇలాంటి మెయిన్ బిజినెస్ ఏదో పెడతావని. ఈ ముఖం చూసిన తర్వాత ఆడదాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. అది ఎవరితేంటి 10 లక్షలు తీసుకుంది. పెళ్లి చేసుకుని మొగుడితో తందరైన సాంగ్ ఆడుతుంటే తీసుకొచ్చా. అది దాన్ని ఇటు పిలువు. ఏంటి అలా చూస్తున్నా? ఇల్లు ఇంటి పని వంట పని చేయి. సార్ నేను ఇంటి పని అన్ని లేవుగానే డైలాగులు అది తుడు. బ్రో చెప్పించి పడతా బ్రో అనంతరం పోరా. ఆగు బ్రో, పెళ్ళైన ఫస్ట్ రోజే నా పెళ్ళాన్ని తీసుకొచ్చావు. ఈ రోజు నా శోభనం బ్రో. అయితే శోభనం చేసుకుంటాను బ్రో. ఏంట్రా శోభనం చేసుకునేది? పోరా పో. ఏంట్రా నన్ను పొమ్మంటావు? ఎవరిమన్నారా నేను 10 లక్షలు? నా పెళ్ళాన్ని నాకు ఇస్తావా? ఇవా ఇవ్వను. 10 లక్షలు ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి. ఈ రోజు కనుక నాకు శోభనం చెప్పేది నా బొచ్చు కూడా నీకు డబ్బులు. ఏం చేసుకుంటా చేసుకో బ్రో. ఎక్కడరా నువ్వు? ఎవరురా నీకు బ్రో? నీ బ్యాక్ ఏంటి, నా బ్యాక్ ఏంటి? శోభనం చేసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శోభనం అయిపోయిన తెల్లారే పూల్లో పెట్టిస్తాను. సరే చేసుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. బుద్ధిందైందిరా. 10 లక్షలు ఇవ్వరా? ఏంటయ్యా ఇందా నుండి చూస్తున్నాను ఓ బెదిరిస్తున్నావు. అసలు శోభనం అంటే ఎన్ని రోజులు చేసుకుంటారు? 3 రాత్రులు. మా. మరి ఒక్క రాత్రి అయింది, ఇంకో 2 రాత్రులు నాకు ఇస్తాను. మేమెందుకు ఆగుతాం రా? ఎందుకు ఆగం? ఆగాలి. 10 లక్షలు ఇస్తామా? ఎవడి? ఏంద్రా? చౌడీ అన్నాడు. ఏంటి బ్రో? నన్ను సారీ బ్రో. 10 లక్షలు వాడు ఇచ్చేస్తాడు. 3 రోజులు పట్టు. మిట్లు పడుకో. ప్రేమగా ఏదైనా మాట్లాడొచ్చుగా. 10 లక్షలు ఇప్పి. రొమాంటిక్ గా. 10 లక్షలు ఇప్పి. 3 రోజుల తర్వాత 10 లక్షలు ఇస్తావు ఇవ్వ? 10 లక్షలు నా దగ్గర లేవు. ఇల్లు అనుకున్నావా, రాజ్యం అనుకున్నావా?
కంగ్రాట్స్ బ్రో. ఎందుకు నువ్వు పెదనాన్న అవుతున్నావు. నేను పెదనాన్నయ్యానంట. మరి నన్ను అమ్మని ఎప్పుడు చేస్తావంట? ఏ ఉండవే. పదనానికి ఎదురానికి తర్వాత పదాశ్రీ. ఇప్పుడు నేను బయటకు గంటెత్తే రేపు నా కొడుకు పుడితే అమ్మా నాన్న ఎక్కడ అని అడిగితే నువ్వు ఎవరిని చూపెడతావు బ్రో? నీకెందుకు ఆ నింద? అందుకే నా కొడుకు పుట్టేదాకుండి తర్వాత వెళ్ళిపోతాను బ్రో. కొడుకు పుట్టిన తర్వాత ఇస్తాడు, లేకపోతే చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఆ బిడ్డకి తండ్రి నేను అనుకుని నీ మీద అపవాదం వస్తుంది. సంవత్సరం ఓపి పట్టు. రొమాంటిక్ గా ఏదని చెప్పు. 10 లక్షలు ఇప్పిరా. బ్రో పిల్లాడు పొద్దున్న నుంచి ఒకటే ఏడుతున్నాడు బ్రో, కొంచెం ఎత్తుకోండి బ్రో. ఏదో నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బులు నాకి. నా దగ్గర డబ్బులు లేవు. పో. నేను అమ్మని కాబోతున్నానా? నీ బతుకులమ్మని వాడు ఒకటికి జిరాక్స్ తీసినట్టు తీస్తున్నాడు. ఏ రాజాలను నువ్వు తీసావు మరి అట్లా? నాకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే వాడి దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొస్తావు ఆ రోజు ఫోన్ చేయి, నేను వస్తా. 10 లక్షలే నువ్వు బ్రో. వాడు పుట్టంగాల్ని ఇచ్చేస్తాను బ్రో. మరి అందరికి నేనేం చెయ్యాలి? ఆడి నువ్వు పదా. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అమ్మా నాన్నేం చేస్తున్నాడు? నాన్న అమ్మ కలిసి ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. నువ్వెప్పుడు వచ్చావే? మీరు మాట్లాడుకుంటుండే వచ్చా. 10 లక్షలు ఇచ్చాడా? 5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. దీనికి ఒకటే పరిష్కారం. ఏంటి? విడాకుల పత్రం. నీకు నాకు విడాకులు. గుడ్ బై. ఎక్కడ తెచ్చావురా బ్రో కవల పిల్లలు ఏం చేయాలి బ్రో? ఆడించు బ్రో. తమ్ముళ్ళు పట్టుకొని ఆడించుకోండి అందరూ అందాక. నీ వల్ల నా పిల్లం విడాకులు ఇచ్చింది. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు బ్రో. పోరా, పో. తీసుకో. ఏంటిది? నా కొంప. నా పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలి? నువ్వు నీ పిల్లలతో కూర్చొని జెరాక్స్ మిషన్ పెట్టుకో. బ్రో వచ్చే జన్మలో నువ్వే నా అన్నయ్యగా పుట్టాలి బ్రో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ మల్టిప్లికేషన్ స్కిట్? కొత్తగా ఉంది కాన్సెప్ట్. గుడ్, నైస్. సదా గారు చాలా యూనిక్ గా ఉంది కాన్సెప్ట్. లోన్ ఇచ్చి చాలా మంది ఇట్లా సఫర్ అవుతారు, ఆ విషయం ఎక్కువ తెలియదు. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. బట్ ఓవరాల్ వెరీ గుడ్.